సో ఇక నేను మళ్ళీ ఏమి యాడ్ చేయదలుచుకోలేదు. కృష్ణానీల్ గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు, అలాగే మిగిలిన ప్యానల్ మెంబర్స్ మాట్లాడింది వినే ఉంటారు. ఈ రిమాండ్ రిపోర్ట్ని చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి లక్ష్మీకాంత్ గారు, జనసేన పార్టీ తరఫున? సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఎవ్రీవన్. సార్ ఇక్కడ చట్టాలు ఎవరికి చుట్టాలు కాదనే విషయం ఒకటి మర్చిపోతున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది ప్రతి ఒక్కటి కూడా సిఐ నాగరాజుకి సపోర్ట్ చేస్తున్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇక్కడ చట్టాలు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అతీతులు కాదనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళే, పెద్ద పెద్ద రాజకీయాలు చేసిన వాళ్ళే వాళ్ళ చేసిన తప్పులకు కూడా కటకటాలు లెక్క పెట్టిన పరిస్థితులు చూస్తున్నాము. జైలు చుట్టూ కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం ఇవాళ రోజున. భారతీయ రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ మనం ఏర్పరచుకున్న దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉచ్చులో ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే సార్ నేను ఈ మాట నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, సిట్ అధికారులను నియమించిన తర్వాత కూటమి ప్రభుత్వం, ఎందుకంటే రవిప్రకాష్ గారు ప్రకారంగా ఒక ముగ్గురిని నియమించిన తర్వాత, మొత్తం నలుగురిని నియమించిన తర్వాత కూటమి ప్రభుత్వం పెట్టిన సెక్షన్లు అనేది ఫస్ట్ ఒకసారి చూసుకోవాలి సార్. 127/4 దేని గురించి సార్? ఈ విషయంలో 10 రోజుల కన్నా ఎక్కువ రోజులు నిర్బంధిస్తే ఆ మనిషికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే చట్టాలు ఉన్నాయి సార్. అక్రమంగా అది అరెస్ట్ చేసినా గానీ, చెప్పి అరెస్ట్ చేసినది కానీ. ఎందుకంటే సార్ ఒక ఖైదీని అరెస్ట్ చేసేటప్పుడు కోర్టులకి, అంటే మెజిస్ట్రేట్ కోర్టు కానీ జ్యుడిషియల్ కోర్టులు కానీ ఇట్లాంటివి మనం చెప్పుకొని వాళ్ళ పర్మిషన్ తో అతన్ని నిర్బంధించాలనేది మన సెక్షన్స్ చెప్తున్నాయి. ఇక్కడ అక్రమంగా నిర్బంధిస్తే అది కూడా మెన్షన్ చేసుకోండి సార్. దాని తర్వాత చూసుకుంటే 127/6 ఇది ఎట్లా ఉంటుందంటే, ఈ సెక్షన్ అనేది కూడా 103 ఉద్దేశపూర్వకంగా హత్య చేస్తే, ఇతను కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేస్తే, ఇట్లాంటి సెక్షన్లు చూసుకుంటా ఉందంటే కూటమి ప్రభుత్వము అధికారులకు ఒత్తాసు పలుకుతుందా, లేదంటే 238 సెక్షన్ల ప్రకారంగా మీరు చూసుకుంటా ఉండంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన జవాబుదారీతనంగా ఉందనేది మీరు ఒకసారి చూసుకోవాలి సార్. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి ఒక్కటి ఆర్టికల్ 22 ప్రకారంగానే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ చూడాలి. వాళ్ళ కక్ష సాధింపుతో చేశాడా, లేదంటే వాళ్ళిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఏదన్నా ఉన్నాయా, వ్యక్తిత్వ తగాదాలు వాళ్ళు చేసుకున్నారా అనేది సిట్టు తెలుసుకుంటుంది. ఎందుకంటే నిన్న రవిప్రకాష్ గారు అక్కడ విచారణకు వెళ్ళిన తర్వాత మీడియా సమావేశంలో కూడా నిన్న రాత్రి చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇక్కడ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒక కులాన్ని చూడొద్దు అంటున్నాం, ఒక కులాన్ని అంటగట్టొద్దు అంటున్నాం. ఒక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కాపు కులస్తులు అయినంత మాత్రం ఒక నేరస్తుల గురించి ఇక్కడ స్పందించాల్సిన అవసరం లేదు. ఇక్కడ హోంశాఖలో అనేది ఒకటి ఉంది. ఆ హోంశాఖకు సంబంధించి మంత్రి అనిత గారు ఉన్నారు, ఆవిడ స్పందిస్తారు. సో ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటంటే, ఈ కేసు విషయంలో మేము కేసుని చాలా సెన్సిటివ్ గా తీసుకున్నాము. దీని విషయంలో కూడా మేము పూర్తి విచారణ ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి మేము చెప్పదలుచుకోవట్లేదు కొన్ని విషయాలు. కానీ పదే పదే కొన్ని పత్రికల్లో ఎట్లా వస్తున్నాయంటే, కాపు యువకుడిది లాకప్ డెత్ ఏనా అని అంటారు సార్. తర్వాత మొన్న 21వ తారీఖు వచ్చి ఒక పేపర్లు అంటారు కాపు యువకుడు అని పోయింది సార్. అధికారులకి ఒత్తాసు పలుకుతూ ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో కీలకంగా సాక్ష్యం చెప్పడానికి ఒక దళిత మహిళ ముందుకు రాకపోతుంది. కులాలు ఎందుకు తెస్తున్నారు సార్ ఈ విషయంలో? అతను చనిపోయాడు అని వాళ్ళ రోజున విచారణలో తేలింది కాబట్టి నేను బాధకరంగా ఉన్నా. కానీ ఆ తల్లికి న్యాయం చేసేది ఎవరు? చనిపోయిన కొడుకు స్థానం భర్తీ చేసేది ఎవరు? ఇవాళ న్యాయం జరగాల్సిన పరిస్థితుల్లో ఇవాళ కులాలు కుంపట్లో పెట్టుకొని మనం చెప్పుకున్నాం సార్. ఇందాక కృష్ణాంజనేయులు గారు, లేదంటే జడశ్రావణ్ గారు కానీ, అంతకుముందు మాట్లాడిన అంబటి రాంబాబు గారు కానీ, ఇదంతా ఏంటంటే పక్కన కూర్చొని మాట్లాడినట్టుగా మాట్లాడడం అనేది మన వల్ల కాదు సార్. ఏంటంటే దానికి చట్టాలు ఉన్నాయి, వాళ్ళ సెక్షన్లు ఉన్నాయి. మనం ఒక 4th పిల్లర్ అనేది ఒకటే పెట్టుకున్నాం. ఆ 4th పిల్లర్ ప్రకారంగా మనకి మీడియా కానీ, జ్యుడిషియల్ కానీ, పోలీసులు కానీ, గవర్నమెంట్ కానీ వీటి ప్రకారంగా మనకు కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఒక దాని పరిధిలోకి మనం ఇంకొక దాన్ని మనం దాటి వెళ్ళాం. ఇవాళ ప్రభుత్వం పాలిస్తున్న దాని ప్రకారంగా మేము చెప్పుకోవాలంటే ప్రజల పక్షాన్ని చెప్పుకోవాలి. అంతేగాని ఇవాళ నేర చరిత్ర ఉన్న వాడికి కులం వంట కడుతున్నాం అంటే వాళ్ళకి సమాధానం చెప్పే తీరులో ఇక్కడ కూటమి ప్రభుత్వం లేదు. ఇవాళ అభివృద్ధి ప్రజలలో ఉన్నాం.
ప్రజలకు ఏమైనా కావాలంటే చేసి పెట్టే ఉద్దేశం మీద ఉన్నావు. తలా మునకలే కూర్చున్నావు శాఖల ప్రకారంగా. గతంలో జరిగిన మరకల్ని ఇప్పుడు రూపం మార్పడానికి అప్పులు గొప్పగా మారిన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎట్లా నడిపించాలన్న పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నాం. ఏం సార్ ఈ విషయంలో మేము స్పందించాలి అంటే ఏ విధంగా మాట్లాడాలి సార్? దీనికి మాట్లాడతారు. ఒక మనిషి వచ్చి అంటాడు ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర పడేశారంటారు. ఒక మనిషి వచ్చి అంటే అదే మనిషి ఇవాళ నిన్న ప్రెస్ మీట్ లో పెట్టి అంటాడు మాచవరం బస్ స్టాప్ దగ్గర పడేశారంటారు. ఇవాళ అంటారు పోలీస్ స్టేషన్ అసలు పోలీస్ స్టేషన్ లోపలే జరిగింది, ఇవాళ సీసీ ఫుటేజ్ అన్ని జరిగిపోయినాయి అంటారు. సార్ ఆకాశరామన్న వార్తలు మనకు వద్దు సార్, నిజాలు కావాలి సార్. ఇంత గంట సేపు ఈ డిబేట్ లో మనం చర్చించుకున్న దాని ప్రకారంగా నలుగురు మాటలు 4 రకాలుగా ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు అర్థం అవ్వాలి, ప్రజలకి ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కేసు ఈ విధంగా ప్రభుత్వం గాని అధికారులు గాని ముందుకు తీసుకెళ్తున్నాను అనే ఆలోచన మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ కొట్టుకోవడం తిట్టుకోవడం కాదు సార్. శాంతి భద్రతల విషయం ఇవాళ కులాన్ని అంటు కట్టారు. నేను ఇవాళ కులాన్ని అంటు కట్టిన నాయకులకు ఒకటి చెప్తున్నాం, మీకు అంత పర్టికులర్ గా మీరు పక్కన ఉండే బండి మీద తీసుకెళ్లారు, కృష్ణలంక శ్మశానం వాటికి తీసుకెళ్లారంటే మీరు చెప్పండి, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి. ఇవాళ కృష్ణాంజనేయులు గారు కూడా ప్యానల్లో ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాం. మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పాలి. మీరు అనలిస్ట్, ప్రజల పక్షాన మీరు పోరాడే తత్వం మీది. అనలిస్ట్ అన్నప్పుడు పార్టీలకు అతీతంగా మీరు ఉన్నారు కదా, మీరు దాని ప్రకారంగా మీరు ముందుకొచ్చి మాట్లాడాలి. ఇవాళ స్వర్గసీమ అనే దాంట్లో శివ అనే అతను, అదే కృష్ణలంక శ్మశానం వాటికి సంబంధించి అతనే ఉన్నాడు 23, 24, 25 తారీఖుల్లో 4 అనాథ శవాలు వచ్చినాయండి. మేము అయితే వాటిని ఐడెంటిఫై చేయలేకపోయాము, వాటిని మేము అప్పటికప్పుడు మేము ఇచ్చేసాము. ఐడెంటిఫై చేయలేని శవాల్ని మేము కుండలో కూడా అస్థికలు మేము పెట్టే పరిస్థితి లేదండి. మున్సిపాలిటీ అధికారులు ఉంటారండి. ఎందుకంటే అనశవం అని తెలిసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాలి. ఆ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అక్కడ దాన సంస్కారాలు చేస్తారు. ఆ విషయాలు కూడా మర్చిపోతాం. ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిందో ఒక వ్యక్తికి సంబంధించిందో ఇక్కడ ఎక్కడా లేదు సార్. ఇది ఒక వ్యవస్థకు సంబంధించింది. ఇది మనకి ప్రజలకి పూర్తిగా అర్థమయ్యే తత్వం మనం ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని మనకేదో తెలిసిపోయింది కదా అని యేసుడు నాలుగు ఇచ్చాడు కదా అని చెప్పేసి నరవలేని నాలుగు ఏది మాట్లాడుతుందని చెప్పేసి మనం మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది కూటమి ప్రభుత్వం స్టార్టింగ్ లోనే సిట్ అధికారులు నియమించినప్పుడే పెట్టుకున్న సెక్షన్లు కదా సార్. ఈ సెక్షన్లకు ప్రకారంగా న్యాయ వ్యవస్థలో ఎంత కఠినమైన శిక్షలు ఉన్నాయనేది మీరు చూసుకోవాలి కదా సార్. మరణ శిక్ష ఉంది, ఇవాళ రోజున దానికి 5 నుంచి 10 సంవత్సరాల శిక్ష ఉంది. ఈ కేసు విషయంలో ఎవరైనా కానీ అటువంటి వ్యక్తులకి అంటే హత్య చేసిన వ్యక్తి కానీ లేదంటే ఇప్పుడు నాగరాజుని కస్టడీలో తీసుకొని టార్చర్ చేసిన వ్యక్తులు కానీ అటువంటి వ్యక్తులకు కూడా జరిమానా విధించి 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఇవాళ వాళ్ళకి జైలు శిక్ష పడే పరిస్థితులు ఉన్నాయి సార్. అటువంటి కఠినమైన శిక్షలు పెట్టింది కూటమి ప్రభుత్వం. అది ఒకటి మనం పూర్తిగా మనం చూసుకోవాలి. ఇవాళ సిట్ వచ్చిందని రేపు పొద్దున సిబిఐ రావాలని ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుకోవడం కాదు సార్. ఒక థియరీలో మనం వెళ్ళినప్పుడు ఆ దారిని మనం వెళ్ళాలి. కొన్ని రోజులు సమయం పట్టుద్ది. అతనికి రిమాండ్ విధించారు. ఆ తల్లి ఏపీఎస్ కార్పొరేషన్ అని చెప్పేసి ఎప్పుడైతే కోర్టు నుంచి అది ఆవిడ తెచ్చుకుందో, ఈ విషయాలన్నీ ఎప్పుడైతే బయటకు వచ్చినాయో దాన్ని ఆది నుంచి కూడా కూటమి ప్రభుత్వం రెడీగానే ఉంది. ఇటువంటి విషయాలు అయితే మేము ఎప్పుడు కూడా మేము సంధిస్తూనే ఉంటాం. ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి లేదు సార్. ఇది నీ కులమా నా కులమా అనేది మేము చూడం సార్. ఎందుకంటే గతంలో మీకు గుర్తుందా సార్, బాపట్ల చీరాల కిరణ్ అని చెప్పేసి 2020లో తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేశారు సార్. లాకప్ డెత్ జరిగితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడారా సార్? కానీ జనాల్లో కానీ ఇక్కడ నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్లో కానీ వచ్చి ఏదో 23 సంవత్సరాలు చేశాడు దాన్ని కాదు సార్, ఒక నిమిషం. దాన్ని 23 సంవత్సరాల కుర్రాడు తెలుసో తెలియక తప్పు చేశాడంటే అది ఎటువంటి మద్దతు తెలిపినట్టు సార్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి?
లిజన్ లక్ష్మి గారు, ఇప్పుడు ఆ స్టేజ్ అన్ని దాటేసి ఇప్పుడు ఆ ఎపిసోడ్స్ అన్ని అయిపోయినాయి, అవన్నీ దాటేసి ఇప్పుడు మనం లెట్ మీ కంప్లీట్ ఒక మాట సార్. ఇప్పుడు చీరాల కిరణం, మహమ్మద్ దేవస్వామి, లేదంటే కంచెల శివ సుబ్రహ్మణ్యం ఇట్లాంటి కేసులన్నీ చూసుకుంటే వాళ్ళ హయాంలో జరిగినాయి, చాలా కేసులు జరిగినాయి సార్. అయ్యన్నీ ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేదు. చెప్పారు కదా పెద్దలు. ఇప్పుడు కృష్ణానీల్ గారు కూడా గత 5 సంవత్సరాలుగా చేసినవన్నీ ఆయన ఎగ్జాంపుల్స్తో చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఈ న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉండి వాటిని ఎత్తి చూపిన వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం మనకు టైం లేదు. మీరు చెప్పాల్సింది మీ పార్టీ తరఫున, మీ కూటమి తరఫున సమర్థంగా చెప్పుకున్నారు కదా, రైట్, లెట్ ఇట్ బి.